ఈ సమ్‌లో ఒక కోణము దాని పూరక కోణంలో 2/7 వంతు అయిన పూరక కోణం మరియు అసలు కోణముల మధ్య భేదము అడిగాడు. ఒక కోణము మనం ఏదైనా తెలియకపోతే మ్యాథ్స్‌లోని ఎక్స్ అనుకుంటాం కదా! దాన్ని ఎక్స్ అనుకుందాం. దీంట్లో ఈజీగా ఉంటుంది. θ1, θ2 కాకుండా ఎక్స్ అనుకుందాం. తెలియని ఒక కోణము ఎక్స్ అనుకుందాం. దాని పూరక కోణం ఏమవుతుంది? అంటే రెండో కోణం ఏమవుతుంది? రెండు కోణాలు మొత్తము పూరక కోణం అన్నాడు కాబట్టి 90 అవుతుంది కాబట్టి ఒకటి ఎక్స్ అయితే రెండోది 90 - ఎక్స్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక కోణం నేను 30 డిగ్రీ అన్నాను. అయితే దాని పూరక కోణము లేదంటే రెండో కోణము ఎంత అడిగాను. అప్పుడు ఏం చేస్తాం? రెండు కోణాలు మొత్తం మనకు 90 కాబట్టి ఒక కోణం తెలుసు కాబట్టి ఆ కోణం మైనస్ చేస్తే రెండో కోణం మనకు వస్తుంది. ఇక్కడ అదే చేసామన్నమాట. ఇక్కడ మనకు ఆ కోణం తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకున్నాము. పూరక కోణం అంటే 90 కాబట్టి ఆ పూరక కోణం మైనస్ చేస్తే రెండో కోణం వస్తుంది. 90 - ఎక్స్ వేసుకున్నాం. ఒక కోణం ఎక్స్ అనుకున్నాం. రెండు కోణాలు రెండోది పూరక కోణం కాబట్టి అది కావాలంటే మనం టోటల్ 90లో -x చేస్తే ఆ రెండో కోణం వస్తుంది. 90 ఇది మనకు తెలియాలి క్లియర్గా. ఒక కోణము దాని పూరక కోణం. ఒక కోణం ఎక్స్ అయితే దాని పూరక కోణం ఏంటవుతుంది? 90 - x అవుతుంది. ఒక కోణము దాని పూరకంలో 2/7 వంతుడు. మనకు సెంటెన్స్ ఎలా ఇచ్చాడు అది? ఒక కోణము దాని పూరక కోణంలో 2/7 వంతు. దీన్ని మన ఈక్వేషన్ ఒక కోణము అంటే ఎక్స్ ఈక్వల్ టు పూరక కోణం అంటే 90 - x. 2/7 వంతు అంటే 2/7. ఈ ఈక్వేషన్ మనకు వేసుకోవడం రావాలి. అడిచిన వాక్యం బట్టి ఒక కోణము ఎంత అంటే దాని పూరక కోణము. దీని పూరక కోణం ఏంటవుతుందంటే 90 - x అవుతుంది. కోణంలో 2/7 వంతు అంటే 2/7 అవుతుంది. ఇప్పుడు మనం ఇచ్చేసినట్లయితే 2తో మల్టిప్లై చేద్దాం. దీన్ని 90 - x ఇంటూ 2 మనం ముందు రాసుకుందాం. 7 x ఈక్వల్ టు 180. 290 - 180 - 2x by 7. ఇది మనం మల్టిప్లై చేసినట్లయితే క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే ఏంటవుతుంది? ఇది 7x 7 × 7x ఈక్వల్ 1 ఇంటూ మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది. 180 - 2x. ఈ -2 తెచ్చుకున్నట్లయితే 7x -2 లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 2x ఈక్వల్ టు 180. అంటే 9x ఈక్వల్ టు 180. x ఈక్వల్ టు 180/9. 9 1 = 9 2 అంటే 20 వచ్చింది. ఇది 20 వచ్చింది. అంటే ఒక కోణం మనకి ఎంత వచ్చింది? 20 వచ్చింది ఎక్స్. రెండో కూడా ఎంత అవుతుంది? 90లో మనం మైనస్ చేస్తాం. 90 - 20 అంటే 70. మొదటి కోణం 20, రెండో కోణం 70. కానీ వాడు అడిగింది రెండు కోణంలో భేదం అంటే 70 - 20 అంటే 50 అవుతుంది. అంటే ఆప్షన్ ఏంటవుతుందంటే 50 అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. వాడు ఏమి ఇచ్చాడంటే ఒక కోణము దాని పూరక కోణము 2/7 వంతు
ఒక కోణాన్ని మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. దాని పూర్వక కోణం అంటే రెండు కోణాలు మొత్తం 90 కాబట్టి రెండో కోణము 90 - x అవుతుంది. ఇది మనకు తెలియాలి. ఒక కోణం x అంటే దాని పూర్వకం 90 - x. ఈ సెంటెన్స్ రాసుకున్నాం. ఒక కోణము దాని పూర్వకోణంలో 2/7 వంతు. ఒక కోణం అంటే x అని పెట్టుకున్నాం. ఈక్వల్ టు పూర్వక కోణం, దీని పూర్వకోణం 90 - x అయింది, 2/7 వంతు. x ఈక్వల్ టు ఈ రెండుని దీని మొత్తంతో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇది ముందు రాసుకుంటే ఈజీ అవుతుంది కాబట్టి ఇది ముందు రాసుకున్నాను. 2 × 90 - x + 7 చేసుకున్నాను. x ఈక్వల్ టు 2 × 90, 2 90 180 మైనస్ 2 × x 2x. ఇది కరెక్ట్గా చేయాలి. 2 × 9, ఈ 2 దీనికి ఉన్నది, దీనికి ఉన్నది. 2 × 90 180 మైనస్ 2 × x 2x/7. లవము హారము ఈక్వల్ టు, దీన్ని మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. దీన్ని దీని చేత 7 × x 7x 1 చేత ఈ మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది, 180 మైనస్ 2x వస్తుంది. ఎక్స్ని మనం ఇక్కడ ఒక పక్క తెచ్చుకుందాం. ఇది ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ మైనస్ 2x తెచ్చుకుంటే ప్లస్ 2x అవుతుంది ఈక్వల్ టు 180. 7x + 2x 9x అవుతుంది ఈక్వల్ టు 180. x ఈక్వల్ టు 180/9, 920 అంటే మనకి ఒక కోణం x వచ్చింది. రెండో కోణం మనకు తెలుసు కదా, అది పూర్వ కోణం కాబట్టి 90 - 20 70 అవుతుంది. కానీ వాడు అడిగింది ఏంటంటే ఆ కోణాల భేదం అడిగాడు. కోణంలో భేదం, ఒక కోణం 20, రెండో కోణం 70 మనకు వచ్చింది. ఆ రెండింటి భేదం 70 - 20 అంటే 50 ఆన్సర్ అవుతుంది.